క్వశ్చన్ ఈ పద్యపాద గణాలు ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ వన్ సభరణమయ్యవ, సెకండ్ వన్ మసజ సతతగా, థర్డ్ వన్ భరణ భబరవ, ఫోర్త్ వన్ నజభజ జజర. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. నజభజ జజర, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఈ పద్యపాద గణాలు నజభజ జజరాలో ఉన్నాయి. అంటే ఏంటి? చంపకమాల, ఉత్పలమాల, భరణ భబరవ. చంపకమాల, నజభజ జజర, మత్తేవము, సభరణమయ్యవ, సార్ధూలము, మసజసతగా, ఈ విధంగా అయితే ఉంటాయి. ఒకసారి మనం పద్యంలో చూసుకుందామా? మీకు కావాలి అంటే నేను పద్యంలో చేసి చూపిస్తాను, చూడండి ఎలా మనం చేసుకోవాలి అనేది. ఇది మనకి పద్యం కదా, ఇక్కడ ఒకటి మనం తీసుకుందాము, లాస్ట్ వన్ తీసుకుందాము. ఏ తీసుకున్నా కూడా పర్లేదు. ఇక్కడ మనము ప్రతి 3 అక్షరాలకి ఒక గీత, నిలువు గీత అయితే తీసుకోవాలి. ప్రతి 3 అక్షరాలకి కూడా చూడండి. నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే నాకు ఒకసారి చెప్పండి. ఇక్కడ ఇలా అయితే ప్రతి 3 అక్షరాలకి తీసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు మనము ఛందస్సు ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మీరు ఒక క్లాక్ వైజ్లా ఇలా వేసుకోండి. చూడండి, దిక్కులు మూలలకి వేస్తామే, ఇలా వేసుకోండి. ఫస్ట్ యా, మా, తా, రా, జ, భా, నా, స. ఓకేనా? అయితే ఇక్కడ యా దీర్ఘమా మామూలుగా ఉందా? దీర్ఘమైతే యు వస్తుంది, మామూలుగా ఉంటే దీర్ఘంగా హ్రస్వం అయితే 1 వస్తుంది. యా 1. మా యు వస్తుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఇది నేను వేరేగా చేసి చూపిస్తాను, నిమిషం బ్లూలో పెడతాను. ఓకే, ఇక్కడ చూడండి, యా హ్రస్వం 1, మా యు, తా యు, రా యు, జ మళ్ళీ 1, భా యు, నా 1, సా 1. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ డా, నా, ము అంటే 1 1 యు 1. ఇక్కడ చూడండి 3 1లు వచ్చాయి. ఇక్కడ 3 1లు వస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ 1, సెకండ్ 1, థర్డ్ 1. ఇక్కడ ఇలా చూడండి, సా, నా, సా, యా, ఈ 3 కూడా 1 1లు వచ్చాయి. మొదటి అక్షరాన్ని మనం మొదట తీసుకోవాలి, నా. ఓకేనా? 3 1లు వస్తే ఇక్కడ నా వస్తుంది. నెక్స్ట్ 1 యు 1. ఓకేనా? ఇక్కడ 1 యు 1 ఎక్కడ ఉంది? చూడండి, ఇక్కడ చూడండి, జా, జా దగ్గర 1, తర్వాత వచ్చేది యు, తర్వాత వచ్చేది 1. కాబట్టి ఇలా జా అనే అక్షరాన్ని తీసుకుంటాము, నా జా. ఇక్కడ చూడండి, ఈ సి అనేది యు అవుతుంది. ఎందుకంటే సంయుక్తాక్షరానికి ముందు ఉన్న అక్షరం ఎప్పుడూ కూడా మనము యు రాసుకోవాలి. మళ్ళీ సంయుక్తాక్షరాన్ని 1 రాసుకోవాలి, మళ్ళీ లాని 1 రాసుకోవాలి. చూడండి, ఇక్కడ యు 1 1 ఎక్కడొచ్చాయి? మళ్ళీ భా, భా, నా, సా, ఈ 3 కూడా యు 1 1గా వచ్చాయి కదా. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమొస్తుంది? భా, భా అనే అక్షరం వస్తుంది. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది, కానీ రాయడానికి అవ్వట్లేదు, అందుకు మీరు చూసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి, కు 1 వస్తుంది, డాకి యు వస్తుంది, యాకి 1 వస్తుంది. కాబట్టి 1 యు 1 మళ్ళీ నజ భజ. ఇక్కడ చూడండి, జా, చూడండి 1 యు 1 జా అవుతుంది కదా. సో అలాగా. నెక్స్ట్ డు, పా, టు, 1 యు 1. టాక్ ఇన్ ద టా అనేది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి కానీ సంయుక్తాక్షరానికి కానీ ముందు ఉండే అక్షరం మనకి యు పెట్టుకోవాలి, ఆ అక్షరాన్ని మాత్రం 1 పెట్టాలి. 1 యు 1 వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది? 1 యు 1 ఒకసారి మళ్ళీ జా వస్తుంది. ఓకేనా? జా. మళ్ళీ 1 యు 1 ఇది కూడా, ఎందుకంటే ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి యు, జా. ఇక్కడ డు యు వస్తుంది, దా 1 వస్తుంది. తిన్ అనేది 2 అక్షరాలండి. ఒకటి పొల్లు అక్షరం ఉంటే దాన్ని ముందు అక్షరంలో కలిపి తీసుకుంటాం కాబట్టి యు వస్తుంది. యు 1 యు ఏమవుతుంది? చూడండి ఒకసారి, ఇక్కడ యు 1 యు ఇక్కడ ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి, రా, రా. చూసారా, నజభజ జజరా వచ్చేసింది. సో ఇలా ఎప్పుడైతే మనం చేసుకున్నామో మనకి ఈజీగా గణాలు గుర్తించడము, అండ్ అలాగే అది దేనికి సంబంధించింది, అది ఏ ఛందస్సుకు సంబంధించింది అనేది కూడా మనం ఈజీగా చేసేయచ్చు. ఇది ఒకసారి మీకు అర్థం కాకపోతే మరొక్కసారి వీడియోని ముందుకు పాజ్లో పెట్టుకొని వినుకోండి, మీకు ఇది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా?
సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసేద్దాము మనము. ఏ క్వశ్చన్ వరకు వచ్చామండి? 4th క్వశ్చన్ వరకు వచ్చాం కదా. ఓకే, 4th క్వశ్చన్కి ఆన్సర్ అయితే 4th వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ అండి. ఈ పద్యంలో దానవ భర్త అను పదం ఎవరిని సూచిస్తుంది? ఫస్ట్ వన్ రావణాసురుడిని, సెకండ్ వన్ మహిషాసురుడిని, థర్డ్ వన్ హిరణ్యకశిపుడిని, 4th వన్ ప్రహ్లాదుడిని. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హిరణ్యకశిపుడిని. దానవ భర్త అనే పదం ఇక్కడ ఎవరిని సూచిస్తుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం ప్రకారం మనకి హిరణ్యకశిపుడిని సూచించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్. రాక్షస కులాంతకుడు ఫస్ట్ వన్ బ్రహ్మ, సెకండ్ వన్ విష్ణువు, థర్డ్ వన్ రావణ బ్రహ్మ, 4th వన్ హిరణ్యకశిపుడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విష్ణువు వస్తుంది మనకి. రాక్షస కులాంతకుడు అంటే ఎవరు? రాక్షస కులాన్ని అంతం చేసేవాడు. రాక్షస కులాన్ని మనకి ఎవరు అంతం చేశారు? విష్ణుమూర్తి అంతం చేశారు. కాబట్టి రాక్షస కులాంతకుడు అంటే విష్ణువు అని అర్థం వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ పద్యం అండి. ఈ పద్యం ఒకసారి చూసుకోండి. సరిభే సైరిపుడేల భాస్కరులు భాషానాథ పుత్రావసుం ధర నందొక్కడు మంత్రి అయ్యే వినుకొండన్ రామయా మాత్యభ స్కరుడు డో అవునైతే. ఇక్కడ మనం ఎలా అయినా చదువుకోవచ్చు. ఇక్కడ మాత్య భాస్కరుడు ఇక్కడ మనం కలిపి చదువుకోవచ్చు, లేదు నార్మల్గా అయినా చదువుకోవచ్చు. రామయా మాత్య భాస్కరుడో అవునైతే సహస్ర కరశాఖలు లేనవే ఉన్నవే తిర మైదానము చేయుచో రిపుల హేతిన్ వ్రయుచో వ్రాయుచో. ఇది మనకి పద్యము. క్వశ్చన్స్ ఒకసారి ఎలా ఇచ్చారో ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, సరి సంఖ్యలో ఉన్న భాస్కరులు బేసి సంఖ్యకు మారడానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్, ఒక భాస్కరుడు భూమిపై మంత్రి అయ్యాడు. సెకండ్ వన్, రామయ్య మాత్యుడు ఆకాశంలో మరొక భాస్కరుడు అయ్యాడు. థర్డ్ వన్, ఒక భాస్కరుడు భూమిపై రామయ్య మాత్యుడిగా జన్మించాడు. 4th వన్, 12 భాస్కరులు 13 అయ్యారు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరి సంఖ్యలో ఉన్న భాస్కరులు బేసి సంఖ్యకు మారడానికి కారణము ఒక భాస్కరుడు భూమిపై మంత్రి అయ్యాడు. చూడండి ఇక్కడ సరిభే సైరిపుడేల భాస్కరులు భాషానాథ పుత్రావసుంధరనొక్కడు అంటే ధరలో ఒక్కడు మంత్రి అయ్యే వినుకొండన్ రామయ్య మాత్య భాస్కరుడు. ఓకేనా. ఒక భాస్కరుడు భూమిపై మంత్రి అయ్యాడు కాబట్టి సరి సంఖ్యలో ఉన్న భాస్కరులు బేసి సంఖ్యకు మారడానికి కారణం. ఇది మనకి ఈ పద్యంలో ఉండేటువంటి లైన్కి అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. రామయ్య మాత్య భాస్కరుడు కాడన్న అనుమానానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్, దుర్నిరీక్ష్యంగా ప్రకాశించడం లేదు. సెకండ్ వన్, 1000 తలలు లేవు. థర్డ్ వన్, 1000 కళ్ళు లేవు. 4th వన్, 1000 చేతులు లేవు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 1000 చేతులు లేవండి. ఇక్కడ మనకి ఇది కూడా పద్యంలో ఉంది చూడండి. ఇక్కడ థర్డ్ లైన్లో భాస్కరుడో అవునైతే సహస్ర కరశాఖలు లేవనే ఉన్నవే. కరశాఖలు లేననే, కరశాఖలు అంటే ఏంటి? కరములు. ఓకేనా. కరములు అంటే ఏంటి? చేతులు. కాబట్టి 1000 చేతులు లేవు అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్, రిపుల హేతిన్ వ్రయ్యచో అన్న వాక్యంలో హేతి అన్న మాటకు అర్థం ఏంటి? ఫస్ట్ వన్ గద, సెకండ్ వన్ ఖడ్గము, థర్డ్ వన్ బాలము, 4th వన్ పశువు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. రిపుల హేతిన్ వ్రయ్యచో అనే వాక్యంలో హేతి అంటే ఖడ్గము. ఇక్కడ చూడండి, హేతి అంటే
ఖడ్గము అని అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. ఈ పద్యానికి వృత్తం ఏంటి? ఫస్ట్ వన్ శార్దూలము, సెకండ్ వన్ చంపకమాల, థర్డ్ వన్ మత్తేబము, 4th వన్ ఉత్పలమాల. ఇందాకే చెప్పాను వాడు ఘన విభజన అంటే అది దేనికి సంబంధించింది అని అడిగారు, కానీ నేను అప్పుడు మీకు టోటల్ ఛందస్స వివరించేసాను ఆ క్వశ్చన్కి సంబంధించి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి కామెంట్ చేసేయండి. అది ముందు పద్యానికి కదా చెప్పాను, ఈ పద్యాన్ని మీరు అలా చేసి చూడండి ఒకసారి. ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మత్తేబము. మత్తేబానికి ఏమొస్తాయి గణాలు? సభరణమయ్యవా, స భ ర ణ మ య వ. ఇవి యమత రాజవనత చేసి మీరు ఆన్సర్ చేయండి. మీకు ప్రతి లైన్ కూడా మీరు ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు క్లియర్గా అయితే వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఈ పద్యంలో యతి మైత్రి ఏ అక్షరాలకు ఉంది? ఫస్ట్ వన్ స ష ధ డ స్క ఖ తి తి. సెకండ్ వన్ స భ ద కో స్క ష తి హే. థర్డ్ వన్ స స్క ద యో స్క ప్ర తి రి. 4th వన్ స భ ధ య స్క హ తి చో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది ఒకసారి నేను మీకు చెప్తాను, మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. ఫస్ట్ మీరు వీడియోని ముందుకి పాజ్లో పెట్టుకొని పద్యాన్ని చూసుకుంటూ మీరు ఆన్సర్స్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇది ఎలానో ఒకసారి మనం పద్యంలో చూసుకుందాము, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? సా షా. ఫస్ట్ పాదంలో ఇక్కడ ఫస్ట్ అక్షరం సా ఉందా? తర్వాత ఇక్కడ చూడండి ఈ అక్షరం షా ఉంది. ఎన్నవ అక్షరము? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. యతిమైత్రి 14వ అక్షరం కదా మనకి సభరణమయ్యవ మత్తేభంలో. కాబట్టి 1వ అక్షరానికి 14వ అక్షరానికి యతిమైత్రి కుదిరింది. కాబట్టి సా అక్షరం అవుతుంది, మళ్ళీ షా అక్షరం అవుతుంది. సెకండ్ లైన్లో కూడా అంతే. యతిమైత్రి అనేది ఫస్ట్ అక్షరానికి 14వ అక్షరానికి 14వ అక్షరం లెక్కెట్టుకొని చెప్పేయండి. ఫస్ట్ వన్ దా. ఓకేనా? ఇక్కడ ఈ 0 కూడా మనం కలపవలసి వస్తుంది. దాను అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి? డా. ఇక్కడ చూడండి రెండు కూడా మనకి 0 వచ్చిన అక్షరాలే ఉన్నాయి. ఈ రెండు కూడా మళ్ళీ యతిమైత్రి సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ తర్వాత వచ్చేసరికి స్కా. ఈ స్కా అనే అక్షరము అలాగే ఖా, ఒత్తు ఖా ఉంది కదా, సో ఈ ఖా అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. తర్వాత మనం చూసుకుంటే తి, తీర మైదానంలో తీకి అలాగే హేతిన్లో తీకి, ఈ రెండు కూడా మనకి యతిమైత్రి చెల్లుతుంది. ఇది మనకి ఈ పద్యానికి సంబంధించినటువంటి యతిమైత్రి అయితే ఈ విధంగా ఈ అక్షరాలకు అయితే ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం